అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. అల్హమ్దులిల్లాహ్. అల్‌ఖవాయిదుల్ అర్బఅ, 4 నియమాలు. ఈ శీర్షికలో ఈరోజు చివరి పాఠం. 4 నియమాల్లో 3 ఇంతకుముందు తెలుసుకున్నారు. ఈరోజు చివరి నియమం తెలుసుకోబోతున్నారు. అదేమిటి? ఈనాటి కాలంలోని ముస్లింలు ఎవరైతే షిర్క్కు పాల్పడుతున్నారో వారి యొక్క షిర్క్ ప్రవక్త కాలంలోని ముష్రికుల షిర్క్ కంటే చాలా చండాలమైనది, భయంకరమైనది, ఎక్కువ పాపానికి గురి చేసేది. ఓపికతో వినండి, ఇంకా మాట ముందుకుంది. దీనికి దలీల్ ఆధారం కూడా ఉంది. ఈనాటి కాలంలోని షిర్క్ చేసే ముస్లింల యొక్క షిర్క్ ప్రవక్త కాలంలోని బహుదైవారాధకుల షిర్క్ కంటే ఘోరమైనది. ఎందుకు? ప్రవక్త కాలంలోని ముష్రికులు సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే షిర్క్ చేసేవారు. ఏదైనా ఆపద, ఏదైనా కష్టం, ఏదైనా మహా ఉపద్రవంలో చిక్కుకుంటే కేవలం 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 ఒకే ఒక అల్లాహ్ను వేడుకునేవారు. అల్లాహ్తో మాత్రమే దువా చేసేవారు. తౌహీద్ను పాటించేవారు. ఇఖ్లాస్, చిత్తశుద్ధితో పాటించేవారు. అన్ని రకాల షిర్కును వదులుకునేవారు. కానీ ఈనాటి కాలంలో ముస్లింలు ఎంత ఎక్కువ కష్టం ఉంటుందో అంత ఎక్కువగా పెద్ద షిర్కులు చేస్తూ ఉంటారు. అల్లాహ్ మనం చూస్తూ ఉంటాము కదా. మొన్నగా మజార్కు, దర్గాకు వెళ్ళి వచ్చాము, కానీ ఇంకా ఏమీ లాభం కలగలేదు. ఇక వచ్చేసారి మరో ఆ పెద్ద దర్గాకు వెళ్ళాలి అనుకుంటారు కదా. ఇది ఒక ఉదాహరణ ఇస్తున్నాను. లేదా అంటే ఇంకా సమాజంలో ఇలాంటి ఎన్నో షిర్కులు ఉన్నాయి. కష్టం ఎంత ఎక్కువగా ఉంటుందో అంత పెద్ద షిర్కులు చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోని ముష్రికులు కేవలం సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నప్పుడే షిర్క్ చేసేవారు. కష్టకాలంలో, ఉపద్రవం ఎదురైనప్పుడు కేవలం అల్లాహ్ను మాత్రమే పూజించేవారు అన్నదానికి ఖురాన్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ సూర అన్కబూత్ ఆయత్ నంబర్ 65 మీకు వినిపించడం జరుగుతుంది. కానీ తప్పకుండా మీరు సూరత్ యూనుస్ మరియు సూరత్ బనీ ఇస్రాయిల్లోని ఈ అంశానికి సంబంధించిన ఆయతులు చదవండి. ఇంకా ఎక్కువ జ్ఞానం నేర్చుకోండి. సూర యూనుస్లో 18 నుండి 23 వరకు, 22 వరకు చదివినా కానీ సరిపోతుంది. మరియు సూరత్ బనీ ఇస్రాయిల్లో 60 నుండి 70 వరకు ఆయతులు చదువుకోండి, ఇందులో వచ్చేస్తుంది. అల్లా అంటున్నాడు, ఫఇదా రకిబు ఫిల్ ఫుల్క్, వారు ఎప్పుడైతే సముద్ర ప్రయాణం చేస్తూ ఉంటారో, ఓడలో, పడవలో కూర్చొని ప్రయాణం వారిది సాగుతూ ఉంటుంది. సూర యూనుస్లో తెలుస్తుంది. చాలా మంచి మందమారుతమైన గాలులు వీస్తూ ఉంటాయో, ఫరిహూ బిహా, చాలా ఆనందం, సంతోషం వ్యక్తపరుస్తూ వారు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఏమవుతుంది? ఏకాయకిగా చాలా భయంకరమైన ఉపద్రవంతో కూడుకున్నటువంటి గాలులు వీస్తే వారందరూ ఆ సందర్భంలో, గమనించండి, సూర అన్కబూత్ ఆయత్ నంబర్ 65లో, దఅవుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్, కేవలం ఏకైక అల్లాహ్ను మాత్రమే వేడుకుంటారు. కేవలం ఏకైక అల్లాహ్తోనే దుఆ చేస్తారు. ఎలా? ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకించి. కానీ ఎప్పుడైతే నజ్జాహుం ఇలల్ బర్, వారిని మళ్ళీ భూమిపైకి తీసుకొస్తాడో, వాళ్ళు ఎప్పుడైతే సముద్రం నుండి ఒడ్డుకు వచ్చేస్తారో మళ్ళీ షిర్క్ చేయడం మొదలు పెడతారు. అల్లాహ్ అక్బర్. గమనిస్తున్నారా? వారు కేవలం సంతోషంలో, సుఖంలో మాత్రమే షిర్క్ చేసేవారు. ఉపద్రవంలో, కష్టంలో ఉన్నప్పుడు కేవలం అల్లాహ్ను మాత్రమే వేడుకునేవారు, అల్లాహ్తో దుఆ చేసేవారు. అల్లాహు తాలా వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమిటి? సూర బనీ ఇస్రాయిల్లో చదవండి. మీరు ఒడ్డుపై వచ్చిన తర్వాత ఇక భూమిలో మీరు సంచరిస్తున్నప్పుడు భూమిలో అల్లాహు తాలా మిమ్మల్ని ధ్వంసం చేస్తాడు అన్న విషయం నుండి మీరు ఎందుకు భయపడడం లేదు? అల్లాహ్ తలుచుకుంటే మీపై రాళ్ల వర్షం కురిపించవచ్చు.
ఎందుకు భయపడడం లేదు? లేదా మరోసారి ఏదైనా అవసరానికి మీరు సముద్రంలో వస్తే అప్పుడు అల్లా మిమ్మల్ని ముంచేయవచ్చు. ఎందుకు భయపడడం లేదు మీరు? ఏ అల్లాహ్ మిమ్మల్ని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడో, సముద్రంలో కష్టంలో ఉన్నప్పుడు ఏ అల్లాను మాత్రమే మీరు ఆరాధించారో, వేడుకున్నారో, తర్వాత ఎందుకు ఆ అల్లాను మర్చిపోతున్నారు? ఇక ఈనాటి కాలంలో మనం పరిస్థితిని గమనిస్తే మన ప్రజలు ఎంత అనారోగ్యానికి గురి అవుతున్నారు, వారిపై ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయో, వారి యొక్క వ్యాపారాలు, పంట పొలాలు ఏదైతే మునిగిపోతున్నాయో, అలాంటి సందర్భాల్లో కేవలం అల్లాహనే వేడుకోవాలి, అల్లాహతోనే మొరపెట్టుకోవాలి, అల్లాహతోనే దువా చేయాలి. ఆయన తప్ప ఇంకా వేరే ఎవరితో చేయకూడదు. ఒక చిన్న సంఘటన తెలియజేసి నా మాటను ముగించేస్తాను. ఇక్రామా బిన్ అబీ జహల్, అబూ జహల్ తెలుసు కదా, ఈనాటి కాలంలోని ఫిరౌన్ అనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ జహల్ గురించి చెప్పారు. అయితే ఆ అబూ జహల్ యొక్క కొడుకు అయితే మక్కా సందర్భం వరకు కూడా ఇస్లాం స్వీకరించలేదు. ఎప్పుడైతే మక్కా విజయం జరిగినదో అతడు అక్కడి నుండి కూడా పారిపోయాడు, జిద్దా వచ్చాడు. అక్కడి నుండి సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ వారి యొక్క ఆ పడవ అనేది తుఫాను గాలులకు ఎదురైంది. అప్పుడు ఆ పడవలో ఉన్న వారందరూ కూడా కేవలం ఒక్క అల్లాహను మాత్రమే మీరు వేడుకోండి అని చెప్పారు. అతడు తన మనసులో అన్నాడు, ముహమ్మద్ కూడా అక్కడ ఉండి ఒక్క అల్లాహను మాత్రమే ఆరాధించండి అని చెప్పారు. నేను వారి నుండి పారిపోయి వచ్చాను, ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ కష్టంలో ఒకవేళ అల్లాహ్ మాత్రమే మమ్మల్ని కాపాడుకునేవాడైతే అక్కడ కూడా అల్లాహే కదా మాకు. అతడు మనసులో నిశ్చయించుకున్నాడు, ఓ అల్లాహ్, నీవు గనక మమ్మల్ని రక్షిస్తే, నేను క్షేమంగా ఒడ్డుకు చేరుకుంటే తప్పకుండా ముహమ్మద్ దగ్గరికి వెళ్తాను, ఇస్లాం స్వీకరిస్తాను అని. అల్లాహ్ తాలా కాపాడాడు. అతడు వచ్చాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత సహాబాల జాబితాలో చేరారు. రదియల్లాహు అన్హు అర్దా. గమనించారా? మనం కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా మనల్ని కాపాడేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఈ లోకమే కొంచెం పరీక్ష లోకము గనక ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతాయి. అందులో మనం భయపడి షిర్కులో వెళ్ళి అక్కడి నుండి ఏదైనా వారి ద్వారా మనకు లాభం కలుగుతుంది అని ఎంత మాత్రం మొక్కుకోకూడదు. దీని ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే ఎలాగైతే మనకు ఆకలి అయినప్పుడు మనం ఏదైనా హలాల్ తిన్నా ఆకలి దూరమవుతుంది. ఒకవేళ ఏదైనా హరాం తిన్నా కానీ ఆకలి అయితే దూరమవుతుంది. కానీ హరాం తినడం వల్ల ఏమవుతుంది? మనం అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘించిన వారవుతాము కదా. అయితే మనం కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. మన కష్టాలు ఎప్పుడు తొలగిపోవాలో అల్లాహ్కు తెలుసు. అల్లాహ్ మాత్రమే తొలగింపజేసేవాడు, దూరం చేసేవాడు కష్టాలను. కానీ మనం అల్లాహ్ యొక్క దారిని, అల్లాహ్ యొక్క ద్వారాన్ని, అల్లాహ్ ముందు మనం వేడుకోవడాన్ని మర్చిపోయి వదులుకొని వేరే వారికి వద్దకు వెళ్తాము, పాపానికి పాల్పడతాము. శైతానుడు మనకు ఆలోచన వేస్తాడు, వారు చాలా గొప్పవారు, వారి ద్వారానే మన కష్టాలు తొలగిపోయాయి. కాదు కాదు కాదు. మీరు అక్కడికి వెళ్ళకున్నా కానీ కష్టాలు తొలగిపోయేటివే, ఒకవేళ అల్లా రాసి ఉండేది ఉంటే. కానీ ఇలా ఈ పని చేయడం ద్వారా మనం పాపానికి ఒడిగట్టిన వాళ్ళము, భయంకరమైన షిర్క్ చేసిన వాళ్ళం అవుతాము. అల్లా మనందరికీ కూడా హిదాయత్ ఇవ్వుగాక. ఈ 4 నియమాలను మరోసారి వెనక వెళ్ళి మంచిగా శ్రద్ధగా అర్థం చేసుకోండి, తెలుసుకోండి. ఎందుకంటే వీటి ద్వారా మనం షిర్కును చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతాము. అల్లా మనందరినీ తౌహీద్పై, విశ్వాసంపై స్థిరంగా ఉంచుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.